నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మౌని ప్రెటీ థింగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి రోజ్మెరీ వాటర్ ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ కావాలి అన్నా, హెయిర్ బాగా పెరగాలి అన్నా, లేదా డాండ్రఫ్ లాంటి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ తగ్గాలి అన్నా కొన్ని మనకి దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. అలాంటి వాటిల్లోనే ప్రాపర్ రీసెర్చ్ ఉన్న ఇంగ్రీడియంట్ రోజ్మెరీ లీవ్స్. మనకి జనరల్ గా డాక్టర్స్ హెయిర్ పలచబడుతుంది లేదా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు. వాటి వల్ల మనకి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ పక్కా ఉంటాయి ఎవరికైనా. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి హెయిర్ ఫాల్ ని, హెయిర్ పలచపడ్డాన్ని కంట్రోల్ చేయాలనుకుంటాం కదా. సో ఈ రోజ్మెరీ లీవ్స్ అనేది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా బ్రాండ్స్ వాళ్ళు రోజ్మెరీ స్ప్రేస్ అని, రోజ్మెరీ షాంపూస్, రోజ్మెరీ కండిషనర్స్ ని లాంచ్ చేశారు. రోజ్మెరీ వాటర్ ని ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా, హెయిర్ స్లోగా పెరుగుతున్నా, లేదా డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంది అని కంప్లీట్ గా తగ్గకుండా మళ్ళీ మళ్ళీ వస్తుంది అనుకున్నా ఈ రెసిపీని 1 month వరకు ట్రై చేసి చూడండి. పక్కా మీ హెయిర్ క్వాలిటీలో డిఫరెన్స్ అనేది చూస్తారు. అండ్ ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ, ఎక్కువ మనీ కూడా కావు, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫ్రెష్ లీవ్స్ ఉన్నాయి, డ్రైవి ఉన్నాయి. ఈ ఫ్రెష్ లీవ్స్ నేను జెప్టో అండ్ బ్లింకిట్ లో ఆర్డర్ చేశాను. ఫ్రెష్ లీవ్స్ అయితే 10 grams యూజ్ చేయండి, డ్రైవి అయితే 1 teaspoon అయితే సరిపోతుంది. 1 teaspoon డ్రై రోజ్మెరీ లీవ్స్ 5 grams ఉంటాయి. ప్యాకెట్ లో 20 grams రోజ్మెరీ లీవ్స్ వచ్చినాయి. సో అందుకే హాఫ్ రోజ్మెరీ తీసుకున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ రోజ్మెరీ లీవ్స్. మైక్రో సర్క్యులేషన్ ని పెంచుతుంది, ఇట్లానే హెయిర్ షైన్ అవుతుంది, హెయిర్ థిన్ అవ్వటానికి రీజన్ అయిన లెవెల్స్ ని తగ్గిస్తుంది, నేచురల్ గా హెయిర్ పెరగడానికి సహాయపడుతుంది. సెకండ్ వన్, రెడ్ ఆనియన్ పిల్. హెయిర్ పెరగడానికి ప్రమోట్ చేస్తుంది, అలానే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యేలా చేస్తుంది, డాండ్రఫ్ లాంటి స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. థర్డ్ వన్, రోజ్ పెటల్స్. హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరగడానికి పనిచేస్తుంది, అట్లానే ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది. ఫోర్త్ వన్, ఫెనుగ్రిక్ సీడ్స్. మెంతులు స్కాల్ప్ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది, హెయిర్ స్ట్రాంగ్ గా గ్రో కావడానికి హెల్ప్ చేస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్లోవ్స్. లవంగాలు డాండ్రఫ్ లాంటి స్కాల్ప్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, స్కాల్ప్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది. లాస్ట్ వన్, హైబిస్కస్ ఫ్లవర్స్. మందార పువ్వులు హెయిర్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది, పెరుగుతుంది, కండిషనర్ లా యూజ్ అవుతుంది, డాండ్రఫ్ కూడా తక్కువ చేస్తుంది దీనివల్ల. ఈ 6 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకుని మంచి పవర్ఫుల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని అందులో 3 glasses వాటర్ ని యాడ్ చేసుకున్నాను. 200 ml వాటర్ తీసుకోవచ్చు. ఇందులో యూజ్ చేసుకోవడానికే కాబట్టి నార్మల్ డ్రింకింగ్ వాటర్ తో చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ రెడ్ ఆనియన్ పిల్, ఇవైతే సరిపోతుంది, చూస్తున్నారు కదా. సెకండ్ ఇంగ్రీడియంట్ 1 teaspoon ఫెనుగ్రిక్ సీడ్స్, మెంతులు తీసుకున్నాను. థర్డ్ ఇంగ్రీడియంట్ లవంగాలు 3 or 4 తీసుకోవచ్చు. ఫోర్త్ ఇంగ్రీడియంట్ రోజ్ పెటల్స్, చూస్తున్నారు కదా, అవైతే సరిపోతుంది. ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ 10 grams రోజ్మెరీ లీవ్స్. మంచిగా ఒకసారి వాటర్ తో వాష్ చేసుకుని వేసుకోండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ మందార పువ్వులు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. లిడ్ తో కవర్ చేసుకుని ఇప్పుడు ఈ వాటర్ ని బాయిల్ చేసుకోవద్దు, జస్ట్ స్టీమ్ ప్రొడ్యూస్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. స్టీమ్ రావడం స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్నట్లు 5 minutes వరకు బాయిల్ చేసుకుని బబుల్స్ వచ్చాక చూసారు కదా, వాటర్ కూడా ఏ కలర్ లోకి చేంజ్ అయ్యిందో. 5 minutes తర్వాత ఇప్పుడు లిడ్ తో కవర్ చేసుకుని ఈ వాటర్ ని 6 to 7 hours పాటు పక్కన అట్లానే వదిలేయాలి. ఈ 6 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల ఇందులోని మెడిసిన్ ప్రాపర్టీస్ అన్ని ఆ వాటర్ లోకి రిలీజ్ అవుతాయి. బాగా బాయిల్ చేసుకున్న వాటర్ కి, స్టీమ్ చేసి తీసుకున్న వాటర్ కి ప్రొడక్ట్ ఫంక్షన్ లో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు యూజ్ చేస్తేనే తెలుస్తుంది. ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్న అయినా లేదా బబుల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి లిడ్ కవర్ చేసుకోండి. 6 to 7 hours పాటు ఇన్ఫ్యూజ్ అయిన తర్వాత వాటర్ డార్క్ పింక్ కలర్ లోకి వస్తాయి. ఇప్పుడు ఇన్ఫ్యూజ్ అయిన వాటర్ ని ఫిల్టర్ చేసుకోవచ్చు. బౌల్ తీసుకుని ఒక స్టైనర్ తీసుకుని స్టైనర్ లో ఈ వాటర్ ని వేసుకుంటే ఫిల్టర్ అయిపోతాయి. చూడండి,
ఎంత మంచి డార్క్ పింక్ కలర్ లో వచ్చాయో ఈ వాటర్ ని ఇట్లాంటి స్ప్రే బాటిల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ స్ప్రే బాటిల్ అండ్ రోజ్మెరీ లీవ్స్ ని చాలా రీజనబుల్ ప్రైస్ లో ఆర్డర్ చేశాను. ఎక్కడ బై చేశాను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూసేయండి. ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే స్టీల్ ఐటమ్స్ లో కానీ గ్లాస్ బాటిల్స్ లో కానీ స్టోర్ చేసుకోండి. సో ఫైనల్లీ రోజ్మెరీ లీవ్స్ వాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. మనం యూజ్ చేసిన ఆనియన్ పీల్ రోజ్ పెటల్స్ వలన బ్యూటిఫుల్ పింక్ కలర్ అయితే వచ్చేసింది. దీని యూసేజ్ క్లియర్ గా చెప్తాను, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. మనం ఎవ్రీడే నైట్ టైం లేదా ఫ్రీ టైం ఉన్నప్పుడు డేలో మన స్కాల్ఫ్ డ్రైగా ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్నప్పుడు కన్నా మన స్కాల్ఫ్ డ్రైగా ఉన్నప్పుడు అప్లై చేసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక స్కాల్ఫ్ కి స్ప్రే చేసుకుంటూ అప్లై చేసుకోవాలి, లేదా కాటన్ తో అయినా స్కాల్ఫ్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది యూజ్ చేసేటప్పుడు స్కాల్ఫ్ ని మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయండి. హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది హెయిర్ కి అప్లై చేసుకోవడం వలన మంచి షైన్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది స్కాల్ఫ్ మాత్రమే. అంటే హెయిర్ థిన్నింగ్, హెయిర్ ఫాల్, హెయిర్ డాండ్రఫ్ కంట్రోల్ కావడమే కదా మనకు కావాల్సింది. సో అందుకే స్కాల్ఫ్ హెల్త్ ని కంట్రోల్ చేయడానికి స్కాల్ఫ్ కి ఎక్కువగా ఫోకస్ చేయండి. స్కాల్ఫ్ మొత్తం కంప్లీట్ గా అప్లై చేసుకున్న తర్వాత జెంటల్ గా 5 to 6 minutes మసాజ్ చేసుకోవాలి. దీన్ని మాక్సిమం నైట్ టైమే అప్లై చేసుకోవడానికి చేయండి. ఈ వాటర్ ని అప్లై చేశాక హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే స్కాల్ఫ్ కి అప్లై చేసుకోవాలి. హెయిర్ వాష్ అవసరం అనుకుంటే చేసుకోవాలి, ఇకపోతే అట్లానే ఉంచేసుకోవచ్చు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. మరీ 1 week వరకు చెయ్యకుండా ఉండొద్దు. డేస్ కి ఒకసారైనా హెడ్ బాత్ అనేది చేయాలి. అండ్ ఇది స్టోరేజ్ గురించి అయితే ఫ్రిడ్జ్ లో 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ ప్రిపేర్ చేసుకోండి అండ్ 1 month వరకు మీరు యూజ్ చేసి చూడండి. అప్పుడు మంచి రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. అట్లానే మీరు స్కాల్ఫ్ కి అప్లై చేసినప్పుడు స్కాల్ఫ్ కి ఇరిటేషన్ కానీ, రెడ్నెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, దద్దుర్లు కానీ వస్తున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎంత న్యాచురల్ గా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేసినా కానీ కొంతమందికి అన్ని సెట్ కావు. చేసుకోవడం బెస్ట్. ఇంట్లో చేసినవి కూడా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఆనియన్ పీల్ వేసాం కదా, కొంచెం స్ట్రాంగ్ స్మెల్ ఉంటుందేమో అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే రోజ్మెరీ లీవ్స్ అండ్ రోజ్ పెటల్స్ ఆనియన్ స్మెల్ ని డామినేట్ చేస్తాయి. ఈ రెసిపీని యూజ్ చేసి చూడండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. రోజ్మెరీ వాటర్ ని 1 month పాటు యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.